ప్రజావేదిక అనేటువంటి దాన్ని చట్టబద్ధంగా ఆ రోజున ఆర్డర్ వేసి కూల్చారు జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే. దాన్నే కదా విధ్వంసంతో ఆరంభం అన్నటువంటి పాయింటే ప్రతిసారి కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అందరూ విమర్శించేది. ఒక కట్టడాన్ని కట్టిన తర్వాత అది ఆ ప్లేసు సక్రమ అక్రమ ఈ ఉపన్యాసాలు ఎందుకు, అక్కడ బోలెడన్ని బిల్డింగులు ఉన్నాయి, అవేమీ చెయ్యింది ప్రత్యేకించి దీన్నే ధ్వంసం చేయడం అన్నటువంటిది, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు కదా ప్రభుత్వానికి అన్నటువంటిది విమర్శిస్తూ వచ్చేవాళ్ళు. దాని ప్రాతిపదికన పెద్ద ఎత్తున విమర్శలు నడిచినాయి. ఇప్పుడు ఆ ప్రజావేదిక పునర్నిర్మాణం అన్నటువంటిది తొలి కర్తవ్యంగా చేస్తారు. తద్వారా నాడు కూల్చివేతలతో ప్రారంభమైతే నేడు నిర్మాణంతో ప్రారంభం కావాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, అట్లాగే జగన్ వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరి ఆకాంక్ష. మరి బాబు గారు దాని నుండినే ప్రారంభిస్తారో చూడాలి.